నేను చెప్పిన అధికారులు ఫోన్ పేలు చెక్ చేయండి, వారి కుటుంబ సభ్యులు అకౌంట్లు చెక్ చేయండి. ఒక ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే సాధారణ మహిళా ఉద్యోగి చక్రం తిప్పుతోందా? డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వారి జీతాలు ఎంత, ఆస్తులు ఎంత? కానీ జిల్లాలో తాను చేసిందే చట్టమని, తాను చెప్పిందే వేదమంటూ ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపించి డిపార్ట్మెంట్కు సంబంధం లేని ఒక నిరుద్యోగితో లక్షల రూపాయలు వసూలు చేయించిన కానిస్టేబుల్ అవినీతి అక్రమాలు బయటపడతాయన్న భయంతోనే సోషల్ మీడియాలో అవాస్తవ పోస్టులను వైరల్ చేస్తోందా? ఉద్యోగం ఇప్పిస్తానని నన్ను నిలువునా ముంచేశారు. డబ్బు ఆశ చూపించి నన్ను వాడుకున్నారు. డిపార్ట్మెంట్ లో కొంతమందికి నాలాంటి బినామీలు ఉన్నారు. అన్ని వివరాలు త్వరలోనే ఇస్తా. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆ మహిళా ఉద్యోగి చేస్తున్న ఆరోపణల వెనుక నిజమెంత? అసలేం జరిగింది? ఆ నిరుద్యోగికి మహిళా కానిస్టేబుల్ కి ఉన్న సంబంధం ఏమిటి? ఆ నిరుద్యోగి చెబుతున్న మాటల్లో వాస్తవం ఉందా? మహిళా కానిస్టేబుల్ ఆ నిరుద్యోగిని భయపెట్టి వసూలు చేసిన అవినీతి సొమ్ముల చిట్టాతో వైఎన్సీ స్పెషల్ ఫోకస్.